చాలా కష్టపడ్డాను. అలాంటోడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడంటే ఫ్యాన్స్ చొక్కాలు చిరిగిపోతాయి, థియేటర్ స్టాప్ లేచిపోతాయి. గతంలో మీరు చూసుకుంటే ఓజీ సినిమా టీజర్ కి అర్జున్ దాస్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో, అది క్రియేట్ చేసిన హిస్టీరియా ఏదైతే ఉందో, అది ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మర్చిపోలేదు. అర్జున్ దాస్ వాయిస్ కి సింహం లాంటి పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే ఆ యూపోరియా ఎలా ఉంటుందో, ఆ మాస్ హిస్టీరియా ఎలా ఉంటుందో మనం ఓజీ సినిమా టీజర్ తో అయితే చూసాం. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్ ద్వారా మరొకసారి మనం అయితే చూడబోతున్నాం. అవును, మీరు విన్నది నిజమే. హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ కి అర్జున్ దాస్ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాడు. ఇంకా అర్జున్ దాస్ చెప్పే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసింది ఎవరో కాదనమాట, స్వయానా మన పవన్ కళ్యాణ్ గారే. ఇంకా రేపు ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ పోనకాలతో ఊగిపోవటం అయితే ఖాయం అనమాట. దగ్గరగా ట్రైలర్ అయితే 3 minutes అయితే ఉంటది. ఆ 3 నిమిషాల మాస్ విధ్వంసంలో దగ్గరగా 140 షాట్లు అయితే ఉండబోతున్నాయి. ఒక్కొక్క షాట్ యావరేజ్ గా 1.28 సెకండ్ అయితే ఉండబోతుంది. ఇంకా ఈ ట్రైలర్ లో ఒక 5-6 అదిరిపోయే గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ అయితే ఉన్నాయంట. మరి ముఖ్యంగా 2 నిమిషాల 33 సెకండ్ల నుంచి 2 నిమిషాల 35 సెకండ్ల మధ్య వచ్చే షాట్ ఏదైతే ఉందో అదైతే నా భూతో నా భవిష్యత్ అంట. ఆ 2 సెకండ్ల గురించి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నేషనల్ వైడ్ గా అయితే మాట్లాడుకుంటారంట. ఒక్కసారి ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత హరిహర వీరమల్లు సినిమా పైన హైప్ లేదు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళే ఊహించని రీతిలో ఈ సినిమా పైన హైప్ అయితే జనరేట్ అవబోతుంది. ఇంకా ఈ ట్రైలర్ కి కీరవాణి గారు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అదైతే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందంట. రేపు థియేటర్స్ లో ఎవరైతే ఈ ట్రైలర్ ని చూడబోతున్నారో వాళ్ళకైతే టన్నులు కొద్దీ పోనకాలు అయితే రాబోతున్నాయి. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. ఇంకా నిన్న సాయంత్రం ఏం జరిగిందంటే ఈ సినిమా ట్రైలర్ ని బెంగళూరులోని సంధ్యా థియేటర్ లో అయితే వేస్తున్నారు అనమాట. అయితే దానికి సంబంధించిన బుకింగ్స్ ని వీళ్ళు బుక్ మై షోలో అయితే ఓపెన్ చేశారు. 11 రూపాయలు టికెట్ అయితే పెట్టారు సరదాగా. 2 నిమిషాల్లో హౌస్ఫుల్ అయితే అయిపోయింది అనమాట. ఎందుకలా పెట్టాల్సి వచ్చిందంటే క్రౌడ్ చాలా ఎక్కువగా వస్తానని అంచనా వేసుకుని వాళ్ళైతే ఈ విధంగా అయితే చేశారు. ఈ విధంగా రేపు ట్రైలర్ ని చూడడానికి థియేటర్స్ దగ్గరికి ఎవరెవరు వెళ్తున్నారో చాలా జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి. మీకు ఏమీ అవ్వకుండా చూసుకోండి. అలాగే థియేటర్ ప్రాపర్టీకి కూడా ఏమీ అవ్వకుండా అయితే చూసుకుని హ్యాపీగా ట్రైలర్ అయితే చూసి హ్యాపీగా ఇంటికి రండి. సరే, మరి ఇంక లాస్ట్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.